జై మహారాజ్ కి. ఎలా ఉన్నారు భాయ్లో, అందరు బాగున్నారా? అయితే వచ్చేసా ఇంకో వ్లాగ్ లో డే 10. ఈ రోజు వ్లాగ్ లో మేము ఒక రీల్ క్రియేట్ చేస్తున్నాం, నేను బ్రో కలిసి. బ్రో నేమ్ ఇస్ స్టీవ్. రోడ్డు మీద మేము ఆ రీల్ ని క్యాప్చర్ చేస్తుంటే అందరు మమ్మల్ని చూసుకుంటూ పోతున్నారు, అయినా మేము తీసేసినాం ఎట్లను, వితౌట్ ఎనీ హెసిటేషన్. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ రీల్, డిస్క్రిప్షన్ లో వెళ్ళండి, అక్కడ లింక్ పెట్టేసా, ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసేయండి అని చూసేసేయండి. ఒక కొత్త న్యూ రీల్ క్రియేట్ చేయడానికి డో రీల్. సో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసినాక లాస్ట్కి మా వీడియో అయితే ఎట్లా చేసి కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇట్లాంటి ఫోజులు అయితే తీసుకున్నాం, డిప్స్ కొట్టినాం వన్ హ్యాండ్ మీద, ఒకరికొక చేత పట్టుకొని ఇలా పుషప్స్ కొట్టినాం, ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పెట్టుకొని. రెడ్ హ్యాండ్స్తో ఏమో భూమి మీద, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్స్ ఏమో చేతులలో పట్టుకున్నాం. బాయ్ నిజం చెప్తున్నా, చాలా టఫ్ ఉన్నది, బట్ చేస్తే మాత్రం కానీ కిరాకు ఉంటుంది. ఛాలెంజ్ మీకు కూడా ఇస్తున్నా, మీరు కూడా ఒకవేళ ఇట్లా చేసి చూపెడితే ఒక్కసారి డిఎం పెట్టండి, లేదా వీడియో నాకు షేర్ చేయండి. మళ్ళీ చెస్ట్లో కూడా చాలా క్రేజీ ఎఫెక్ట్ పడుతున్నాయి దీంతో, కిరాకున్నది, వర్కౌట్ అయితే కిరాకున్నది. ఇంత మంచి మెహనత్ చేస్తున్నాం, వచ్చే మధ్యలో అన్న నించున్నాడు. అంత మంచిగా కెమెరా పెట్టిన తర్వాత కూడా అన్న వచ్చి అంటున్నాడు నేను కెమెరాని చూడలే అని. ఇక అక్కడే స్టక్ అయిపోయింది వీడియో. ఇంకో వీడియో ఇక తీసుడేం లేదు, అందరిని కట్ చేసి మళ్ళీ తీయాలి. ఇంకో దాన్ని కూడా మేము కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నాం. ఒక్కొక్క హ్యాండ్తో పుషప్ కొట్టడం, పులప్స్ కొట్టడం. బ్రో ఏమో అవుట్ సైడ్, నేనేమో ఇటు సైడ్, ఒక్కొక్క హ్యాండ్తో పులప్స్ కొట్టడం. ఒక కొత్త రీల్ క్రియేట్ చేద్దామని. అయినా కానీ ఇగో భాయ్ మధ్యలో వచ్చి దూరిండు. ఈ భాయ్కి అసలు తెలుసా తెలియదు ఆయనకి మేము వీడియో క్రియేట్ చేస్తున్నామని. ఐ థింక్ తీసుకొని వెళ్ళిపోతాడేమో నాకు తెలిసి. ఈ వీడియో కూడా ఫెయిల్ అయ్యేటట్టున్నది, ఇంకో వీడియో అయితే తీయాల్సి వస్తుంది. ఎందుకంటే కెమెరా ముంగడచ్చి నిలబడ్డాడు. ఆ క్లిప్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి మేము. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ కెమెరాలో మేము వీడియో తీస్తున్నామని. చాలా హైలైట్ అయిపోయింది బా. ఇప్పుడు వచ్చి ఆయన కూడా చూస్తున్నాడు, అరే నేను కూడా వచ్చినా అని. అయితే ఇంకోసారి ట్రై చేద్దామని, ఇంకోసారి అయితే ఆడికి అక్కడ నేను ఇక్కడ చేయించిన. ఎందుకంటే ఆడి ఈసారి ఇక్కడ పట్టినుండే నా దగ్గర. సో ఈసారి అతను అటు ఆ లాంగ్లో, ఇక్కడ ఎటు నేను ఈ లాంగ్లో. ఈ ఛాలెంజ్ కూడా ఇస్తున్నాను గాయస్ మీకు. మీరు కూడా ఇట్లా ఒకవేళ చేసి చూపెడితే వన్ హ్యాండ్తో, రియలీ బ్రో ఐ ఛాలెంజింగ్ యూ. డిఎం పెట్టండి, షేర్ చేయండి, నేను డైరెక్ట్ స్టోరీ పెట్టేస్తా. జస్ట్ 3నే కొట్టినా, ఎక్క కొట్టలే. ఆల్రెడీ కొట్టేసిన వీడియో చక్కర్లలో చాలా అయిపోయినాయి, అందుకొరికి 3నే వెళ్ళినాయి. బ్రో ఏమో ట్రై చేస్తున్నాడు, మా బ్రో ఏమో వెళ్ళి వీడియో ఆఫ్ చేసేసినాడు. బక్రా అయిపోయింది బ్రో. నెక్స్ట్ ఇంకో షాట్ ఉండే, దానిలో బ్రో ఏమో పుషప్ కొడతారు, నేనేమో స్కిప్పింగ్ కొడతా. అక్కడ సైడ్ ఏమో నేను స్కిప్పింగ్ చేస్తా, బ్రో ఏమో పుషప్లు కొడతాడు. చూడండి ఒకసారి ఎట్లా అవుతుంది. ఒక్కసారి అయితే తప్పు అవుతుంది నాది, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా మంచిగా రావడానికి. సో ఈసారి అయితే ఎలాగైనా షాట్ని మంచిగా తీసుకోవాలి. నేను ఎక్దమ్ ఖతర్నాక్ అయితే వచ్చింది షాట్ కూడా, ఎక్దమ్ పర్ఫెక్ట్ షాట్ అయితే తీసుకున్నాం. అప్పుడప్పుడు ఇద్దరులో ఛాలెంజెస్ వీడియోస్ కూడా పెడతా, మీరు చూస్తుండే ఖాళీ మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటా గాయస్. तो चलो ఈ షాట్ కూడా కంప్లీట్ అయింది, ఖతం అయిపోయింది. ఇంకో వేరే షాట్ లో వెళ్దాం, మొత్తం బాక్సింగ్ కబ్లా. एकदम न्यू तरीके का कंटेंट आने वाला है अपने ఛానల్ पे गाइस. బ్రో మరీ స్పీడ్ గా కొడుతున్నాడు అంటే తప్పు కొట్టేసినాడు, ఇంకోసారి ట్రై చేద్దాం. సో స్టీవ్ అయితే ఇక ఇంకోసారి ట్రై చేసిండు, ఈసారి అయితే సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒకటే షాట్ కావాల్సి ఉంటే నాకు. నెక్స్ట్ అతను పైన కొట్టినాడు, నేనేమో కింద నుంచి కొట్టినా. ఎందుకంటే పైన కింద ఇట్లా ఉంటది, గుల్లగుల్లా రసగుల్లా. నవాద్ అయిన తర్వాత మేము ఒక ఫ్లెక్స్ అయితే కొట్టేసినాం. ఫ్లెక్స్ ఇట్లా కొట్టినామంటే ఇక మొత్తం చింపి పాడేసినాం. బ్రో బ్యాగ్ మంచిగా ఉందా, నా బ్యాగ్ మంచిగా ఉందా ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసి బ్రో బ్యాగే మంచి ఉన్నది, మన బ్యాగ్ కొంచెం లైట్గా డెవలప్ అయింది. వస్తుంది మన టైం కూడా. ఇంత గట్టిగా ట్రైన్ చేద్దామంటే ఎక్దమ్ తీస్మార్ ఖాన్ బాడీని అయితే మెయింటైన్ చేద్దాం. ఇప్పుడైతే బ్రో చూడండి, నన్ను చూడండి, మొత్తం ఫ్లెక్స్ కొట్టిన తర్వాత ఇదొక మంచి షార్ట్స్ అయితే తీసుకున్నాం మేము బ్యాక్. ఈ మొత్తము ఈ షార్ట్స్ అయిన తర్వాత ఇక వీడియో అయితే ఖతం చేయడానికి వస్తున్నది. ఎందుకంటే మాకు ఇంతే కావాల్సి ఉండే, ఎక్కువ కాదు. ఓన్లీ 5 క్లిప్స్ కొరకు మేము ఇంత కష్టపడ్డాం. మాకి మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, అక్కడెక్కడ ఫోన్ పెట్టుడు, బయట వెళ్ళుడు. జై మహారాజ్ కి. మిల్తే అగలే వీడియో మే. జాదవ్ శ్రీకాంత్ బాయ్.